సిద్ధవటం ఫోర్ట్ నుంచి బ్రహ్మంగారి మఠంకి డైరెక్ట్ బస్ లేదనమాట. సిద్ధవటం ఫోర్ట్ నుంచి బద్వేల్కి వెళ్ళి బద్వేల్ నుంచి మరొక బస్సు మారి బ్రహ్మంగారి మఠంకి అయితే రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ 2:30కి మేము సిద్ధవటం ఫోర్ట్లో బయలుదేరితే మాకు 5:30కి మేము బ్రహ్మంగారి మఠంకి రీచ్ అయ్యాం. ఆల్మోస్ట్ 3 అవర్స్ జర్నీ అయితే పట్టింది. బిఫోర్ డే నైట్ హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుంచి మా జర్నీ అలా ట్రావెల్ కొనసాగుతూనే ఉందన్నమాట. ఎక్కడా కాసేపు కూడా రెస్ట్ తీసుకోలేదు. మేము ఇక్కడ బ్రహ్మంగారి మఠంకి రీచ్ అవ్వంగానే ఫస్ట్ చేసిన పని ఏంటి అంటే ఫస్ట్ రూమ్ వెతుక్కున్నాం అనమాట. ఫస్ట్ అయితే రెస్ట్ కావాలి. ఈవినింగ్ 5:30 అయిపోయింది కదా, తిరిగి బాగా అలసిపోయామన్నమాట. ఎలా అయినా రెస్ట్ కావాలనిపించింది. ఫస్ట్ అయితే రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. అక్కడ రూమ్ తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు ఒక అరగంటలో దర్శనం అయితే ఉంటుంది, ఒక బ్రేక్ ఉంటుంది, బ్రేక్ తర్వాత దర్శనం ఉంటుంది, ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసేసుకోండి, మళ్ళీ ఒక బ్రేక్ వస్తుందని చెప్పారనమాట. ఈవినింగ్ సూర్యాస్తమయం టైంకి